హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం. ఇట్స్ మై ఓన్. నేను మీ స్వప్నాని. నేను ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి సోయా వెజ్ రోల్స్ అండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ చూసిద్దాం. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా తెలుసుకుందాము. టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్, అల్లం, వెల్లుల్లి, వీటన్ని ఇంకా క్యాప్సికమ్. వెజిటేబుల్స్ అన్నింటిని కూడా మనం ఈ విధంగా సన్నగా పొడుగ్గా చాప్ చేసుకోవాలండి. కొంచెం మిల్ మేకర్స్ని ముందుగా వాటర్లో నానబెట్టేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా వెజిటేబుల్స్, బీన్స్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటి ఏదైనా కూడా వెజిటేబుల్స్, హెల్దీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ నా దగ్గర ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయి, అందుకే నేను వీటితోనే ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి మిల్ మేకర్స్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇవి కాస్త చిటపటమన్నాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకోవాలి. ఇలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి తింటున్నప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు అనేవి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇది కాస్త కలుపుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ముందుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు దీన్ని ఫ్రై చేయాలి. తర్వాత బీట్రూట్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇది వేసి ఇది కూడా ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ మనకి తొందరగా మగ్గిపోతుంది కదా, అందుకే క్యారెట్ ఇంకా బీట్రూట్ని 1 మినిట్ ఫ్రై చేశాక క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. మనము క్యారెట్ వేసాం కదా, అందుకే మనకి కొంచెం కలర్ రెడ్డిష్గా వచ్చింది. ఇప్పుడు కాస్త అంటే ఒక చిటికెడు సాల్ట్ అనేది, ఇవి తొందరగా ఇంకాస్త మగ్గడం కోసం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి మనము సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక కొంచెం వాటర్ని ఇలా పైనుంచి జీలకరించినట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మొత్తం దగ్గర పడిపోయింది కదా, వాటర్ అనేవి మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇప్పుడు చివరిలో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే. మన వెజిటేబుల్స్ అనేవి ఒక 60% కుక్ అవుతే సరిపోతుందండి. మరీ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా తింటేనే మనకి కాస్త హెల్దీ కదా. ఇప్పుడు చివరిలో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేశాను. ఇదంతా బాగా కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారబెట్టేసుకోవడమే. చల్లగైనా పర్లేదు, కాస్త వేడి అనేది తగ్గితే సరిపోతుంది. చపాతీలు అనేవి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి. చపాతీలు అందరికీ తెలుసు కాబట్టి నేను చపాతీలను వీడియో తీయలేదు. మీకు ఇష్టం అంటే ఉంటే బటర్ ఇంకా టమాటో సాస్ కానీ ఇంకేదైనా సాస్ కానీ ఏదైనా చపాతీ పైన అప్లై చేసేసుకొని మనము ఈ విధంగా వెజిటేబుల్ స్టఫ్ని పెట్టుకోవాలి. నా దగ్గర బటర్ లేదు, నాకు సాసెస్ అంటే ఏది ఇంట్రెస్ట్ ఉండదు. నేను కాస్త నెయ్యిని చపాతీకి అప్లై చేసేసుకొని మన వెజిటేబుల్ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని చపాతీని ఈ విధంగా రోల్ చేసుకున్నానండి. ఇదే విధంగా అన్ని చపాతీలని మనము రోల్స్ చేసుకుందాము. పైనుంచి కాస్త చీజ్ కానీ మన మైనీస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, మన సోయా వెజ్ రోల్స్ అనేవి. ఇంకా వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే
హెల్దీ రెసిపీ సోయా వెజ్ రోల్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఇది మార్నింగ్ టిఫిన్ గాను నైట్ డిన్నర్ గాను ఎలా కూడా తీసుకోవచ్చు. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.